2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది మరణించడంతో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో మే 7, 2025న పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేతో పాటు పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడులు రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని మరింత పెంచాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇరు దేశాల మధ్య శాంతి కోసం మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మే 7న ప్రకటించారు. చివరకు అమెరికా మధ్యవర్తిత్వంతో మే 10, 2025న భారత్ పాకిస్తాన్ పూర్తి తక్షణ విరమణకు అంగీకరించాయని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ తన వ్యాఖ్యల్లో భారత్ పాక్ మధ్య ఘర్షణలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు తక్షణం ఆగాలి. నాకు రెండు దేశాలతో మంచి సంబంధాలున్నాయి, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని పేర్కొన్నారు. విరమణ ప్రకటనలో ఇరు దేశాలు గొప్ప తెలివితేటలతో విరమణకు అంగీకరించాయి అని ట్రంప్ కొనియాడారు. ఈ దాడి ప్రతి దాడిలో ఇప్పటి వరకు ఎంతమంది మరణించారు అని చూస్తే పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మరణించినట్లు నివేదికలు తెలిపాయి. ఆపరేషన్ సింధూర్ దాడుల్లో మరణాల సంఖ్యపై ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. ఓ అంచనా ప్రకారం 300 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారని, అందులో నాయకత్వం వహించేవారు టెర్రరిస్ట్ లిస్టులో ఉన్న పెద్ద ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. అలాగే ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్కు భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ తన సైనిక సామర్థ్యాన్ని, ఉగ్రవాదంపై తన వైఖరిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో భారత్ వ్యూహాత్మకంగా పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. అంటే ఈ వార్లో భారతదేశం పైచేయి సాధించింది అని చెప్పాలి. ఇటువంటి యుద్ధాలు దీర్ఘకాలం చేసినా ఉపయోగం లేదు అని భావించిన భారత్ ట్రంప్ విన్నపానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విరమణతో యథాతథ స్థితి నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. ముందు నుంచే రాజ్నాథ్ చెప్తూ ఉన్నారు, మా పోరాటం ఉగ్రవాదం మీద, కేవలం ఉగ్రవాదుల్నే మేము టార్గెట్ చేస్తున్నాము అని చెప్పారు. ఆ దిశగానే ప్రస్తుతం ఆ ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేసిన తర్వాత భారత్ యుద్ధ విరమణకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ ఘర్షణ కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందించలేదు. కానీ ట్రంప్ మధ్యవర్తిత్వంతో విరమణ సాధించినప్పటికీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా తొలగలేదు అనే చెప్పాలి.